హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు వచ్చేసి నేను మీకు లాంగ్ ఫ్రాక్ ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూపించబోతున్నానండి. ఆల్రెడీ నేను మీకు ముందుగానే ఈ లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియోని ఎవరైతే చూడలేదో చూడండి. అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు త్వరగా వచ్చేస్తాయండి. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ ఫ్రంట్ ఉంది కదండి, ఇది మీకు చూపిస్తున్నాను ఎలా కుట్టాలి అని. ఇప్పుడు ముందుగా మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి, మనకు ఏది ఎటువైపు అనేది వస్తుందో అని. ఇలా సెట్ చేసిన తర్వాత మనకి ఈ లైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ లైనింగ్ పార్ట్ని ఒకసారి, అలాగే పై వైపున ఉన్నటువంటి క్లాత్ని దాన్ని ఒకసారి అలా రెండు సార్లు వేరువేరుగా కుట్టవలసి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ డాట్ చూపించాం కదా, ఆ డాట్ దగ్గర పెట్టి మనం రెండింటిని కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనము బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఈజీ కదా. సో ముందుగా మనం దీన్ని స్టిచ్ చేసుకున్నాక తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అనేది మనం మంచి వైపు అండి, అంటే మనకి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కుట్టి మనం ఖర్చులు అనేది పెట్టుకొని రివర్స్లో అనేది చేస్తే మనకి ఈ నీట్గా పార్ట్ అనేది మనకు బయటకు వచ్చేస్తుందండి. మనకు ఈ షోల్డర్ అనేది కదలకుండా ఉండటానికి నేను ఇక్కడ పిన్స్ అనేది పెడుతున్నాను. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈజీగా కుట్టేయగలము, ఎందుకంటే మనకు నెక్ అనేది పక్కకి సైడ్ కటు ఇటు వెళ్ళిపోకుండా షోల్డర్ అనేది నీట్గా వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కూడా మనకు కటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనకు లైనింగ్ అనేది నీట్గా అనేది కుదిరితే మనకు ఓన్ కుట్టడం అనేది చాలా ఈజీ అండి. మీకు కుట్టేటప్పుడు మధ్యలో పిన్స్ అనేవి వస్తే మీరు వాటిని తీసేసి కుట్టేసేయండి. సో ఈ విధంగా మనము నెక్ వరకు కుట్టిన తర్వాత మనము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూరు ఉంది కదా, దాన్ని మనం వచ్చేసి కట్ చేసుకోవాలండి. ఈ పిన్స్ అనేది మొత్తం నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. అలాగే ఈ మొత్తం కూడా చుట్టూరు ఉన్న క్లాత్ని, ఎక్స్ట్రా క్లాత్ అది దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చుట్టూరు ఖర్చులు అనేది పెట్టుకోవాలి. చిన్న కట్స్, ఈ విధంగా చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి, ఎందుకంటే మనం తిప్పి వేసిన తర్వాత కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా నేను చేస్తున్నట్టు మనం వేసిన కుట్టుకి బయటికి రాకుండా లోపల వైపే ఈ విధంగా కట్స్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఇలా రౌండ్ షేప్లో వచ్చినప్పుడు కంపల్సరీ అండి, ఇదే కాదు ఏదైనా మీరు బ్లౌజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నెక్ కానీ ఏదైనా నీట్గా రావాలంటే ఇలా కట్స్ పెట్టుకోవాలి, ఇలా రౌండ్గా తిరిగే దగ్గర. సో ఇలా పెట్టి నేను రివర్స్ చేస్తున్నాను. దీన్ని ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇలా మనం నీట్గా సర్దుకోవాలండి. మనకు లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా ఇలా చుట్టూరు కూడా నేను ఇక్కడ ఒక కుట్ట అనేది వేస్తున్నాను. అప్పుడు మనకి నెక్ చాలా నీట్గా బాగా అందంగా కనిపిస్తుంది. మనకి డ్రెస్ అనేది కూడా అంటే నెక్ దగ్గర పైకి లేచినట్లుగా లేకుండా నీట్గా కుదురుతుందండి ఈ విధంగా కుట్టడం వల్ల. చూడండి మనకు రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, చాలా చక్కగా వచ్చిందండి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. అలాగే మనము చుట్టూరు కూడా ఈ షోల్డర్ దగ్గర, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా కుట్టు అనేది వేసేసుకుందాం. ఇలా మొత్తం కుట్టిన తర్వాత మనం చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే ఇప్పుడు కట్ చేసుకుందాము. ఒకవేళ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఉంచుకోకపోతే ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ అనేది ఒక్కొక్కసారి లోపలిది అంటే లైనింగ్ అనేది అటు ఇటు ఎక్కువసేపు అంటే మారడం వల్ల చేతులు అది సాగిపోతుందండి. సాగడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా బయటకు వస్తుంది. అందుకోసమని మనం ఎప్పుడైనా పైన ఉన్న క్లాత్ అనేది, మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, 1 ఇంచ్ అనేది ఇక్కడ నేను మార్క్ చేసిన
చేసినట్లుగా చేసి సైడ్ అనేది కట్ చేస్తున్నాను. నిన్న మీ అందరికీ కూడా నేను కటింగ్ వీడియోలో చూపించాను. ఫ్రంట్ పార్ట్ అనేది ఆల్రెడీ కట్ చేశాను. సో దీనికి ఇప్పుడు కుట్టేటప్పుడు కట్ చేయొచ్చని నేను కట్ చేయలేదండి. అలాగే ఇక్కడ నేను డాట్స్ అనేది పెడుతున్నానండి. షోల్డర్కి కరెక్ట్గా మిడిల్ వైపు స్ట్రైట్గా పట్టుకోవాలండి, కింది వైపుగా అలా పట్టుకొని మనము డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. అది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఈ లోపు వచ్చేసి ఇక్కడ ఇది చూడండి, నేను ఇక్కడ మధ్యలో కట్ అనేది పెట్టాను కదా, ఈ కట్ దగ్గర నుంచి కింది వైపుకి మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనము ఆ కట్ అనేది ఇలా కుట్టుకోవడం కోసము, అంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమని అక్కడ మనము డాట్ అనేది పెట్టుకున్నామండి. ఈ విధంగా ఈ రెండింటిని కూడా ముక్కల్ని వీటికి యాడ్ అనేది చేసుకోవాలి మనము. ఇలాగే రెండో వైపు ముక్క కూడా ఈ విధంగా చూడండి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కుట్టేసుకుందాము. రెండిటికి ఇలా అటాచ్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫస్ట్ మిడిల్ నుంచి కింది వైపు కుట్టిన తర్వాత పై వైపున కుట్టాల్సి ఉంటుందండి. సో అలా కుట్టిన తర్వాత దానిపైన కూడా ఒక కుట్ట అనేది వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుందండి. అందులోనూ ఈ పై ఫ్యాబ్రిక్ని కంపల్సరీ మనము 2 టైమ్స్ అనేది కుట్టుకుంటే సరిపోతుందండి. అంటే మనకి పిగిలిపోకుండా ఉంటుంది. పై ఫ్యాబ్రిక్ కదండి, కొంచెం పోగులు అనేది బయటికి రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి 2 సార్లు కుట్లు అనేది వేసుకోండి. ఇలాగే రెండో వైపు కూడా కుట్టేసుకుందాం. ఇలా కుట్టిన తర్వాత దాని పై వైపున కూడా మనము లేచినట్లుగా లేకుండా నీట్గా అనేది ఒక కుట్టు అనేది చూడండి, ఇక్కడ చూపించా కదా, ఆ విధంగా కుట్టు వేసుకుంటే మనకు చూడడానికి నీట్గా ఉంటుందండి. సో ఇలా మనము కుట్టేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని వచ్చేసి దీనికి రివర్స్లో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, మెయిన్ క్లాత్ అంటే చూడండి ఇలా కుట్లు అనేది బయటికి 2 వైపులా అలా ఉన్నట్టుండి మనం మళ్ళీ ఫ్యాబ్రిక్ అనేది ఇలా క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే రివర్స్ చేస్తే మనకి కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా పెట్టుకొని చుట్టూరు కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో నెక్ దగ్గర ఈ పార్ట్ను వచ్చేసి మనం కట్ చేసేయాలి. కట్ చేసి ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే నేను చెప్పానో మీకు కట్స్ అనేది పెట్టుకొని రివర్స్ అనేది చేసుకోవాలి. కట్స్ పెడితే ఏంటంటే నీట్గా వస్తుందండి. రౌండ్ కానీ ఏదైనా మనకి డిజైన్ ఏదైనా బాగా చక్కగా కుదురుతుంది. సో ఇక్కడ నేను కట్స్ అనేది పెడుతున్నాను. సో దీన్ని కూడా రివర్స్ చేసి మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది బయట వైపు కనిపించకుండా మనము చుట్టూరు కూడా నెక్ దగ్గర ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను నెక్ మొత్తం కూడా ఇది కుట్టేశానండి. అలాగే చుట్టూరు కూడా మొత్తము షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఇలా మొత్తం కూడా కింది వైపు మొత్తం కూడా కుట్టేస్తున్నాను చుట్టూరు. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనము కింద వైపు లాంగ్ ఫ్రాక్ ఇవేవైనా మనము అటాచ్ చేసేటప్పుడు కదలకుండా క్లాత్ అనేది ఉంటుంది. అందుకోసం చుట్టూరు కూడా కుడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అనేది కలిపే ముందుగా మనం కింద వెనక వైపు బ్యాక్ పార్ట్కి మనము డాట్స్ అనేది పెట్టాలి కదండి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎంత ఉందో మనము ఒకసారి కొలత అనేది పెట్టుకొని మనం ఎన్ని డాట్స్ అయితే పెట్టుకోవాలి, అంటే 2 డాట్స్ పెట్టాలి కదండి, అది కూడా ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ నేను ఇలా వేసుకొని చూసి పెడుతున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్ అవ్వాలి కదండి. సో అలా చూసి ఇక్కడ చూడండి 17 ఇంచెస్ అనేది ఉంది. సో బ్యాక్ పార్ట్ కూడా 17 ఇంచెస్ వచ్చే వరకు నేను అలా కొలుచుకొని షోల్డర్ దగ్గర చూడండి ఇలా మిడిల్కి పట్టుకొని కింద వైపు నీట్గా స్ట్రైట్గా చూసుకొని 4.5 ఇంచెస్ పొడవు వరకు వచ్చేదాకా మనము ఇక్కడ చూడండి ఇక్కడ 4.5 ఇంచ్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను డాట్కి. సో అక్కడ మార్కింగ్ అనేది చేసుకొని మనకు అక్కడి వరకు వచ్చేసి మనకు ఈ డాట్ పొడవు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేయాలండి, అంటే కొంచెం వంపుగా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఒకటి వేసుకున్నా సరిపోతుంది, కావాలంటే మీరు రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు. అలాగే రెండో షోల్డర్కి కూడా సెకండ్ డాట్ కూడా వేసేస్తున్నాము. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కూడా ఈక్వల్ అయిపోతుంది, రెండు కూడా ఈక్వల్గా వస్తాయండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయడం అనేది చూద్దాము.
నేను మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో హ్యాండ్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో అనేది పెట్టానండి. అది ఒకసారి చూడండి. కుట్టే ముందు నేను దాంట్లో ఎలా కుట్టాలో కూడా చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుచ్చులు అనేది మన వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలండి. ఒక్కొక్క కుచ్చు ఆల్రెడీ ఇక్కడ కట్స్ అనేది పెట్టాం కదా, మనకు మార్కింగ్ అనేది చేసుకున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ కుచ్చులు అనేది పెట్టుకోవాలో. సో అక్కడి వరకు మాత్రమే కుచ్చులు అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ జస్ట్ ఒక 4 లేదా 5 మాత్రమే వచ్చాయి. ఎందుకంటే మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి కొంచెమే తీసుకున్నాము. మీరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకుంటే, అంటే మీరు ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు పఫ్ అనేది ఇంకా ఎక్కువ బాగా వస్తుందండి, 2 సైడ్స్ కూడా. అలాగే కింది వైపు కూడా చూడండి, దీన్ని రివర్స్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూడండి, కింద వైపు చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకొని దగ్గరగా పెట్టుకోవాలి. అప్పుడు ఈ పఫ్ అనేది బాగుంటుందండి కొంచెం చూడడానికి. ఇది వచ్చేసి 13 ఇయర్స్ పాపకండి. సో ఇది వచ్చేసి హ్యాండ్ అనేది తనకి సరిపోతుంది. చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది, అయినా తన చేతులు సన్నంగా ఉంటాయి కాబట్టి సో ఇదైతే అమ్మాయికి సరిపోతుందండి. ఇప్పుడు అలాగే కింది వైపు పట్టీ కోసము ఈ క్లాత్ను వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో కుడితే మనము తిప్పించి వేసుకోవాలండి. రివర్స్ చేసిన తర్వాత మనకు అది నీట్గా వస్తుంది బయట వైపుకి. ఇప్పుడు దీనికి మనము ఒక కుట్టు అనేది వేసుకొని దాన్ని రివర్స్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి లైనింగ్ అనేది బయటి వైపుకి కనిపించకుండా మనం కొంచెం లోపల వైపుగా అనుకొని ఈ విధంగా మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలండి, ఇక్కడ నేను చూపించినట్లుగా. అలాగే చుట్టూరు కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. అలాగే కుట్టిన తర్వాత మనము ఏదైనా కొంచెం క్లాత్ అనేది చుట్టూరు ఉంది కదండి, ఆ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం కట్ చేసేసుకుందాం చుట్టూరు. చూడండి, ఇక్కడ రెండు కూడా పట్టీ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ రెండింటిని మనము హ్యాండ్స్కి అటాచ్ అనేది చేసేద్దాము. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్లో పెట్టి చేస్తే మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది హ్యాండ్ అనేది. ఇప్పుడు ఇక్కడ మనం అనేది ఖర్చు అనేది పెట్టుకోవాలి, మార్కింగ్ అనేది మిడిల్ ఎక్కడ అని మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. కుట్టుకునే ముందు కంపల్సరీ ఇలా పెట్టుకోండి. అలాగే పఫ్ హ్యాండ్స్కి వచ్చేసి మీరు చాక్ పీస్తో మనము మార్క్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చాక్ పీస్తో అయితే మీకు మార్కింగ్ బాగా కరెక్ట్గా అర్థమైపోతుందండి. సో నేనైతే ఇక్కడ కట్ అనేది పెట్టి మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టానండి. ఇలా పెట్టి నేను ఇక్కడ కుట్టేస్తున్నాను రివర్స్లో పెట్టి. ఎప్పుడైనా మిడిల్ పార్ట్ నుంచి కుట్టి ఆ తర్వాత మళ్ళీ ఇంకో వైపు నుంచి కుట్టాల్సి ఉంటుందండి. సో అలాంటప్పుడు మనకు కరెక్ట్గా మిడిల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా హ్యాండ్స్కి అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఉంది కదండి, రెండింటిని కూడా మంచి వైపు పెట్టి షోల్డర్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలండి ఈ రెండింటికి కూడా. సో ఇప్పుడు మీరు ఇక్కడ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసే ముందు మనము ముందుగా ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏదని ముందు ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకొని రెండు హ్యాండ్స్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మీరు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ ఏది వస్తుంది అంటే హ్యాండ్స్ రెండిటికి కూడా ఫ్రంట్ వైపు ఏది ఉందో అలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మార్క్ చేసి మనము కట్ చేసుకోవాలండి. అంటే కొంచెం లోతు అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్ దగ్గర పఫ్ లాగా రాకుండా అంటే కుచ్చుగా రాకుండా మనకు నీట్గా అనేది హ్యాండ్ ఉంటుందండి, బాగుంటుంది. సో ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి, కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఇలాగే మనం సెకండ్ హ్యాండ్కి కూడా ఈ విధంగానే లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి కూడా లోత్ అనేది తీసేసాం కదా. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి ఈ హ్యాండ్స్ని వచ్చేసి అటాచ్ చేయాలి. ఇది కూడా సేమ్ చూడండి, ఇక్కడ రివర్స్లో పెట్టుకొని ఇలా మనము మిడిల్ నుంచి మనం కుట్టుకుంటూ రావాలండి. సో హ్యాండ్స్ని మీరు అటాచ్ చేసిన తర్వాత 2 కుట్లు అనేది వేసుకోండి, అప్పుడు గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ రెండింటిని కూడా నేను జాయింట్ చేసేసానండి. మనం వచ్చేసి ఇప్పుడు కింద లాంగ్ ఫ్రాక్కి
మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అంటే లంగా పార్ట్, దీన్ని వచ్చేసి మనము కట్ చేసుకోవాలి. రెండిటిగా నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. ఒక సైడ్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి, ఇంకో సైడ్ పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి అని. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కుచ్చిళ్ళు అనేది పెట్టుకుంటూ లైనింగ్ పార్ట్కి కలుపుకొని కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ పార్ట్ అనేది ఉంది కదండి, అది ఇది రెండింటిని కూడా నేను ఒకసారి 1 ఇంచ్ అనేది కుట్టిన తర్వాత లైనింగ్కి కాకుండా ఓన్లీ పై ఫ్యాబ్రిక్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కుచ్చు అనేది పెడుతూ కుట్టేసేయాలండి. మొత్తం కూడా మనకు ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ని చూడండి, ఇక్కడ నేను 1 ఇంచ్ మాత్రమే కుట్టాను లైనింగ్కి. ఆ తర్వాత ఇంకా మనము అంటే పై వైపున ఉన్న శారీ పార్ట్ ఉంది కదా, ఈ శారీ మొత్తం కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కుచ్చు అనేది పెద్ద పెద్ద కుచ్చులు పెడుతున్నానండి. అంటే ఒక కుచ్చు కింద ఇంకొక కుచ్చు అనేది దగ్గరగా పెట్టుకుంటూ వెళ్ళాను. ఇలా పెట్టడం వల్ల నాకు క్లాత్ అనేది చాలా ఉంది కదా, ఈ క్లాత్ మొత్తం కూడా పట్టిందండి. అందులో ఇది కొంచెము సాఫ్ట్గా కూడా ఉంది. చాలా టైం అనేది పట్టిందండి ఈ కుచ్చులు అనేది పెట్టుకునే దగ్గర. సో ఈ కుచ్చులు పెట్టుకోవడానికి మన దగ్గర ఏదైనా పెన్ కానీ ఏదైనా ఉంటే మనకు కొంచెం ఈజీ అనేది అవుతుంది. వాటిని ఈ విధంగా సర్దుకుంటూ ఇవి జారిపోతూ ఉంటాయి కదా, మనం కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా పెట్టుకుంటూ ఉండాలండి. కింది వైపు లైనింగ్ కూడా మనకి అడ్డుపడుతూ ఉంటుంది. లైనింగ్కి కుచ్చు పెట్టకుండా లైనింగ్ మీద ఈ పై ఫ్యాబ్రిక్ని కుచ్చు అనేది పెట్టుకుంటూ రావాలి. మనకు లైనింగ్ అనేది ఎంత పార్ట్ అనేది ఉందో, అంటే నడుము వరకే వస్తుంది కదండి, ఆ నడుము పార్ట్ వరకు మనం కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా నేను నీట్గా మొత్తము ఈ కుచ్చులు అనేది పెట్టేశాను. ఈ కుచ్చులు కూడా వేసుకునే రకాలు ఉంటాయండి, మీకు మనం ఎదురెదురు కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్కి కింది వైపు ఈ విధంగా ఒక మడత పెట్టి నేను అంటే 2 ఫోల్డ్స్ పెట్టేసి నేను కుట్టేస్తున్నాను. అప్పుడు మనకి ఏమైనా పోగులు కానీ ఏం రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్కి కూడా మనం ఈ విధంగానే కుచ్చులు అనేది పెట్టి రెండో సైడ్ కూడా కుట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మనం వచ్చేసి మెయిన్ అంటే పైన టాప్ ఉంది కదండి, ఈ బాడీ పార్ట్కి ఈ రెండింటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా రెండింటిని మంచి వైపు పెట్టి కుట్టిన తర్వాత వాటిని ఓపెన్ చేస్తే ఏంటంటే మనకు రెండు ఈ విధంగా వస్తాయండి. ఇలా నేను అటాచ్ చేశాను. చూడండి, అటాచ్ చేసిన తర్వాత కూడా దానిపైన ఒక కుట్టు అనేది వేయాలి. ఈ విధంగా నేను కుట్టు అనేది వేశాను. అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అటాచ్ అనేది చేసేసానండి. ఇప్పుడు మనము మొత్తం కలపాలండి. పైన అంటే హ్యాండ్స్ నుంచి కింది వైపుకి మొత్తము ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సో హ్యాండ్స్ దగ్గర మీకు ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది కదా, అలా ఉన్నప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాల్సి ఉంటుంది. మన హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని మిగతాది ఖర్చుల్లోకి ఉంచుకొని ఆ తర్వాత మిగిలిన దాన్ని మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా హ్యాండ్కి ఈ వర్క్ చేసిన తర్వాత నాకు ఇక్కడ పైవైపు ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మిగిలింది. దీన్ని ఎక్స్ట్రా క్లాత్ నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. సో మిగిలింది చూడండి, బాడీ పార్ట్ ఈ విధంగా కుట్టాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఇలా మనము పై వైపున శారీ పార్ట్ ఉంది కదా, దాన్ని మాత్రమే ఫస్ట్ కుట్టాలండి. లైనింగ్ పార్ట్ని మీరు కుట్టకూడదు. లైనింగ్ పార్ట్ని మనము తర్వాత కుట్టాలండి. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ని మనం ముందుగా కుట్టుకోవాలి. ఇది కుడితే ఏంటంటే మనకి బౌన్సీగా అంటే లంగా అనేది మనం ఓపెన్ చేసినప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది. అది కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ నేను లైనింగ్ పార్ట్ అనేది అటాచ్ అనేది చేశాను. అది కూడా రెండిటికి వేరువేరుగానే చేయాలండి. రెండిటికి కలిపి మాత్రం కుట్టకూడదు, కింద పార్ట్కి మెయిన్ పార్ట్కి. సో ఈ మొత్తం కూడా అటాచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. నేను వచ్చేసి ఇక్కడ మీకు లేస్ అనేది కనిపిస్తుంది కదా నడుము దగ్గర, అది ఇలా కింద వైపు ఒక పట్టీలాగా శారీది ఓల్డ్ శారీది ఉంటే నేను ఇలా వేసానండి, ఈ డ్రెస్కి కూడా మ్యాచింగ్ అవుతుందని. సో ఈ విధంగా కుట్టే వచ్చిందండి. సో చూడండి, ఈ లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టిన తర్వాత ఇలా ఉంది. నాకు వచ్చేసి ఇక్కడ సైజ్ అనేది పాప వేసుకుంటే కానీ తెలియదు కదా, సో అందుకని చెప్పి ఇదేం ఇంకా సైజ్ చేయలేదు. తనకు కొంచెం లూజ్ అవ్వచ్చు కూడా. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.